ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి కాంగ్రెస్ లో పనిచేస్తూ బీఆర్ఎస్ లో ఉన్నానని కడియం చెప్పడం హాస్యాస్పదంగా ఉంది అంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద. కడియం వయస్సు మీద పడిందని ఆయనకి నీతులు చెప్పడం ఆపి స్పీకర్ ముందు ఒప్పుకోవాలి అనంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఢిల్లీ వెళ్లి రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొని ఇప్పుడు ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు అనంటూ కడియంపై తీవ్రంగా మండిపడుతున్నారు కేపీ. 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడ్డం ఖాయమని స్పీకర్ కావాలనే కాలయాపన చేస్తున్నారు అనంటూ ఆరోపిస్తున్నారు వివేకానంద. స్పీకర్ కానీ తీర్పు తప్పుగా ఇస్తే కోర్టులో వేటు పడుతుందని కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యే కేపీ వివేకానంద. ప్రచారం చేసుకుంటూ కడియం శ్రీహరి గారి విషయంలో ముఖ్యంగా మరి వారి సొంత కూతురే మరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినది. వారు బాహాటంగా నేను దేనికైనా సిద్ధమని చెప్పేసి తొడగొట్టిండు, ఏదో పెద్ద ఛాలెంజ్ చేసిండు. నేను దేనికైనా సిద్ధమే, నేను రాజకీయ పార్టీలు ఉండవు, నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటా అని చెప్పినాడు. మళ్ళీ ఈరోజు ఏ ముఖం పెట్టుకొని నేను బీఆర్ఎస్ పార్టీలో చెప్పుకోవడానికి సిగ్గుందా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను. పార్టీ మారినోడు పార్టీ మారనని చెప్పుకోలేదు దమ్మునోడు. అయితే బీఆర్ఎస్ పార్టీలో పిలిచి కాంగ్రెస్ పార్టీ పోయిన తర్వాత నేను కాంగ్రెస్ పార్టీ చెప్పుకో. కాంగ్రెస్ పార్టీ నుంచి నువ్వు అయిన తర్వాత, కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసిన తర్వాత ఈ రోజు కూడా నువ్వు మున్సిపల్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసుకుంటూ నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉండని చెప్తానికి రాజకీయంగా ఇంత సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ఎన్నో పదవులు చేపట్టినటువంటి కడియం శ్రీహరి గారి తగునాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను.